బండి సాయి భగీరథ్ కేసు విషయంలో ట్విస్ట్ల మీద ట్విస్టులు వస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలకు వెళ్తే బండి సాయి భగీరథ్కి సంబంధించినటువంటి కస్టడీ 3 రోజుల పాటు విచారణ చేయొచ్చు అని చెప్పి కోర్టు ఆదేశాలు జారీ చేసిన తర్వాత పోలీసులు కొంత దీంట్లో 2 రోజుల పాటే విచారణ చేయించి తర్వాత ఈరోజు ఉదయం 9 గంటలకే చర్లపల్లికి పంపడం వెనుక అంటే ఈరోజు సాయంత్రం వరకు సమయం ఉన్నా కూడా ఎందుకని ఈరోజు అంత తొందరగా బయటికి పంపడం వెనుక కారణం ఏంటి అంటూ కూడా పెద్దగా విమర్శలు వస్తూ ఉన్నటువంటి సందర్భం. అంటే దీనిలో బండి సాయి భగీరథ్ని ఎవరైనా కాపాడుతున్నారా లేకపోతే పోలీసులపై ఏమైనా ప్రెషర్ ఉందా అనేది కూడా కొంత తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే 3 రోజుల కస్టడీ అనంగా 3 రోజుల పాటు జరగాల్సినటువంటి విచారణ జరగకుండా ఈరోజు ఉదయమే చర్లపల్లికి పంపేయడం ఎందుకంటే మరి ఈ 2 రోజులలో జరిగినటువంటి అరణ్య ఫామ్ హౌస్ సంబంధించినటువంటి సీన్ రీకన్స్ట్రక్షన్స్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి అంటే అప్పా జంక్షన్ వద్ద జరిగినటువంటి అదే అపార్ట్మెంట్ అని చెప్పారు, అపార్ట్మెంట్కి సంబంధించినటువంటి రీకన్స్ట్రక్షన్ చేయాలని చెప్పేసి చెప్పడం తర్వాత ఇక్కడ మొబైల్ ఫోన్లో సిమ్ కాకుండా ఫోన్ ఒకటే హ్యాండ్ ఓవర్ చేసుకున్నటువంటి పోలీసులు దాంట్లో డేటా మొత్తం డిలీట్ అయిపోవడం తర్వాత గతంలో తెలియదు గుర్తులేదు మర్చిపోయా అంటే ఎక్కడ పెట్టానో కూడా మర్చిపోయాను అంటూ కూడా చెప్పడం ఇదంతా కూడా కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి ఇస్తూ ఉన్నది, ఎన్నో అనుమానాలకు తావునిస్తూ ఉన్నది. అయితే ఇక పూర్తి స్థాయిలో అయితే మే 8 తారీఖు రోజు కేసు ఫైల్ అయింది. తర్వాత అప్పటి నుండి ట్విస్టుల మీద ట్విస్టులు జరుగుతూనే ఉన్నాయి. అయితే అప్పుడు మొట్టమొదటగా డబుల్ ఎఫ్ఐఆర్ అనేది జరగడం తర్వాత మొట్టమొదటగా బండి సాయి భగీరథ్ నన్ను హనీ ట్రాప్కి గురి చేస్తూ ఉన్నారు, 5 కోట్ల రూపాయలను నన్ను డిమాండ్ చేస్తూ ఉన్నారని కరీంనగర్ పిఎస్లో కంప్లైంట్ చేయడం తర్వాత బాధితురాలు తల్లిపోయి కంప్లైంట్ చేసినా కూడా కొంత జాప్యం జరగడం తర్వాత కొంతమంది మీడియా వ్యక్తులు కూడా పోవడం అక్కడ కేసు ఫైల్ అయ్యేంత వరకు ఉండడం అక్కడ సెక్షన్లు కూడా కొంత డిఫరెంట్గా పెట్టడం అసలు పోక్సోకి సంబంధించినటువంటి కేసులు సెక్షన్లు పెట్టకపోవడంతో కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి ఉంది. తర్వాత ఒక సిట్ వేయడం అంటే ఈ యొక్క పోక్సో చట్టం సంబంధించినటువంటి విషయాన్ని కోసం సిట్ వేసి విచారణ జరిపించాలని ఒక ముఖ్యమంత్రి మే 12 తారీఖు నరేంద్ర మోడీ గారి మీటింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ముఖ్యమంత్రి గారు రియాక్ట్ కావడం ఏమైంది అని డీజీపీ సివి ఆనంద్ గారిని అడిగితే అక్కడ బందోబస్తు కార్యక్రమంలో ఉండడం అంత పెద్దగా శ్రద్ధ తీసుకోలేదనే కోణంలో కూడా ఆయన మాట్లాడడం అంత బందోబస్తులో బిజీగా ఉన్నామని చెప్పినటువంటి నేపథ్యంలో దీనిపై సిట్ విచారణ వేయాలంటూ కూడా స్పెషల్ ఆఫీసర్గా రితురాజుని ఏర్పాటు చేయడం తర్వాత రితురాజు గారు బయటికి రావడం మేము 13వ తారీఖు నుంచి వెతుకుతున్నటువంటి తరుణంలో నేను పరారిలో ఉన్నాడు బండి సాయి భగీరథ్ అంటూ కూడా స్పెషల్ ఆఫీసర్ చెప్పడం తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని చెప్పడం 15వ తారీఖు రోజు పోలీసుల ముందుకు నేను హాజరవుతాను ఆధారాలతో అని చెప్పి హాజరు కాకపోవడం తర్వాత 16వ తారీఖు రోజు అక్కడ లొంగిపోయాడు అంటూ మేము అప్పచెప్పామని చెప్పేసి కూడా ఇక్కడ బండి సాయి భగీరథ్ తండ్రి పోస్ట్ చేయడం తర్వాత తన లాయర్లు చెప్పడం ఇక్కడ లేదు మేము పట్టుకున్నామని చెప్పడం అంత ట్విస్ట్ల మీద ట్విస్టులు తర్వాత ఇప్పటికే ఆ బాధితురాలికి సంబంధించినటువంటి వీడియో స్టేట్మెంట్ని ఇప్పటికి 3 సార్లు రికార్డ్ చేసినటువంటి తరుణం. అయితే నిన్న కూడా ఒక గదిలో బాధితురాలిని మరో గదిలో బండి సాయి భగీరథ్ని ఇద్దరిని కూడా విచారణ చేపట్టి ఇద్దరు కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసినట్టుగా అంటే ఇద్దరం కలిసే వెళ్ళాం ఫామ్ హౌస్కి అనేది కూడా బండి సాయి భగీరథ్ చెప్పడం తర్వాత అంటే ఈరోజు ఎందుకు అంటే ఇంత ఎర్లీగా చర్లపల్లి జైలుకి తీసుకుపోవడం వెనుక మర్మం ఏంటి అనేది కూడా కొంత ఆశ్చర్యకరమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది, ఎన్నో అనుమానాలకు తావునిస్తూ ఉన్నట్టు అంటే ఎందుకు ఇంత ఎర్లీగా తీసుకుపోవాల్సిన అవసరం ఏమున్నది అంటే ఏమైనా పోలీసులపై ఏమైనా ప్రెషర్ పెడతా ఉన్నారా లేకపోతే అసలు కస్టడీ 3 రోజుల సమయం ఇస్తే 2 రోజులు విచారణ చేసి 3వ రోజు ఉదయమే అప్పయ్యపడం వెనుక కారణం ఏంది అనేది కూడా కొంత తెలియాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. అంటే బండి సాయి భగీరథ్ విషయం 9 రోజుల పాటు తప్పించుకున్నటువంటి పరారిలో ఉన్నటువంటి బండి సాయి భగీరథ్ని మరి తండ్రి అప్పయ్యపిండంటే ఇన్ని రోజులు మరి తండ్రి ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన ఏమైనా దాచిపెట్టే ప్రయత్నం చేశాడా లేకపోతే ఎక్కడ బండి సాయి భగీరథ్ ఉన్నాడో అనేది క్లియర్గా ఎక్కడ ఉన్నాడో దాపెట్టినటువంటి వ్యక్తి తన తండ్రేనా అనే కోణంలో కూడా కొంత ప్రశ్నలు పోలీసులు సంధిస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. అంటే అసలు సిమ్ ఏమైంది అసలు ఫోన్కి సంబంధించినటువంటి డేటా కూడా రిట్రైవ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ రిట్రైవ్లో మరి ఏమేమి ఆధారాలు బయటకు వస్తాయి అసలు ఆధారాలు తీసుకొచ్చి మీ ముందు పెడతా అని చెప్పినటువంటి బండి సాయి భగీరథ్ సంబంధించినటువంటి లేఖలు కావచ్చు దాంట్లో బండి సాయి భగీరథ్ సంబంధించినటువంటి సంతకాలు కూడా కొంత డిఫరెంట్గా ఉండడం మెయిల్ చేసినాక కూడా పోలీసులు
అక్కడ ఐపీ అడ్రస్ నుంచి పట్టుకోకపోవడం ఇదంతా కూడా కొంత గందరగోళమైనటువంటి సిచ్యువేషన్ అనుకోవచ్చు. ఆ తర్వాత హైకోర్టుకు సంబంధించినటువంటి జస్టిస్ మాధవి గారి నేతృత్వంలో అక్కడ యాంటిసిపేటరీ బెయిల్ రాకపోవడం, ఆ తర్వాత మలత రోజే ఇక్కడ బండి సంజయ్కి సంబంధించినటువంటి ఇంట్లో సోదాలు జరగడం, ఇక్కడ రాత్రికి రాత్రి తెలంగాణ పోలీస్ అకాడమీ వద్ద అప్పా జంక్షన్ వద్ద అక్కడ బండి సాయి భగీరథ్ లొంగిపోవడం, తర్వాత ఎన్నో అనుమానాల వెనుక మరొకసారి అంటే బండి సాయి భగీరథ్ తండ్రి బండి సాయి భగీరథ్ని అప్పచెప్పిండా, లేకపోతే ఆ ఫుటేజ్ కావచ్చు, లేకపోతే ఆ ఫోటో కావచ్చు, కొంత బండి సాయి భగీరథ్ సంబంధించినటువంటి ఫోటో లాగా, లేదా అసలు బండి సాయి భగీరథ్ విషయంలో వేరే వాళ్ళని ఎవరినైనా పెట్టారా అనే కోణం కూడా కనిపిస్తూ ఉన్నది. అయితే ఇక బండి సాయి భగీరథ్ విషయంలో అయితే 2 రోజుల విచారణ పూర్తయి 3వ రోజు కస్టడీకి సంబంధించి విచారణకు వచ్చేసరికి పోలీసులు చెర్లపల్లికి తీసుకుపోవడం వెనుక అసలు మర్మం ఏంటి అనేది కూడా క్లియర్గా ఇప్పటివరకు తెలియనటువంటి పరిస్థితి. మరి పోలీసులు ఏం ఆధారాలు సేకరించారో, అసలు సీన్ రీకన్స్ట్రక్షన్లో ఏం నిజాలు తెలిసిందే అనేది కూడా తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి నిజానికి ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి తన కుమారుడి విషయంలో సామాన్యునికి జరిగినట్టుగానే విచారణ జరుగుతుందా, లేకపోతే డిఫరెంట్గా ఏమైనా జరుగుతుందా అనే కోణం కూడా బాధితురాలి తల్లి వ్యక్తపరుస్తున్నటువంటి, బాధితురాలిని కూడా ఇప్పటికీ స్టేట్మెంట్ 3-4 సార్లు రికార్డ్ చేసినటువంటి పద్ధతి కూడా ఉంది. మరి బండి సాయి భగీరథ్ ఏమి ఒప్పుకున్నాడు, అసలు బండి సాయి భగీరథ్కి ఎలాంటి శిక్ష ఉండబోతా ఉన్నది అంటే పూర్తి స్థాయిలో అక్కడ గతంలో కూడా మా బాధితురాలకు సంబంధించినటువంటి న్యాయవాది పప్పు నాగేశ్వరరావు కూడా ఇక్కడ నా బాధితురాలు నా క్లయింట్ ఒకరే కాదు లార్డ్, ఇక్కడ తనతో పాటు 4 కూడా ఉన్నారు, ఆ 4 కూడా బాధితురాలు, ఇక్కడ న్యాయం జరిగితే ఆ 4 కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకు ఆ న్యాయం జరగాలి అని అంటున్నా అంటే ఇక్కడ వాళ్ళు కూడా బయటికి రావాల్సినటువంటి సిచ్యువేషన్లో ఇక్కడ సోషల్ మీడియా వేదికగా కొంతమంది తన విక్టిమ్కి బాధితురాలకు సంబంధించినటువంటి ఫోటేజ్ కావచ్చు, బాధితురాలకు సంబంధించినటువంటి ఫోటోలను బ్లర్ లేకుండా ఒక్కసారిగా బయటికి వదలడం వెనుక కూడా మిగతా బాధితురాలు భయపడతా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉన్నది. మిగతా 4 కూడా న్యాయం జరగాలంటే ఈరోజు న్యాయం జరగాలని చెప్పేసి కూడా పప్పు నాగేశ్వరరావు వాదనలు బలంగా వినిపించడంతో అక్కడ యాంటిసిపేటరీ బెయిల్ ఇక్కడ రాకపోవడం, తర్వాత 7 మందికి తన మిత్రులకు భగీరథ్కి సంబంధించిన మిత్రులను కూడా విచారణ చేపట్టారు. ఆ విచారణలో ఏం చెప్పారు, అసలు భగీరథ్కి సంబంధించినటువంటి ఫ్రెండ్స్ అసలు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారా, లేకపోతే నిజాలు ఏమైనా చెప్పే ప్రయత్నం చేశారా అనేది కూడా కొంత తెలియాల్సినటువంటి పరిస్థితి. దాని తర్వాత బండి సాయి భగీరథ్ సంబంధించినటువంటి విషయంలో సోషల్ మీడియా వేదికగా ఒక్కసారిగా బాధితురాలకు సంబంధించినటువంటి ఫోటోలు రిలీజ్ చేసినటువంటి సందర్భంగా వాళ్ళందరిపై కూడా కేసులు ఫైల్ చేయాలి. తర్వాత జస్టిస్ మాధవి గారి భర్తపై చేసినటువంటి అయితే బార్ కౌన్సిల్ చైర్మన్గా చేస్తామంటూ కూడా ఒక తప్పుడు వార్తను సృష్టించినటువంటి దామోదర్ అనే వ్యక్తి కూడా అరెస్ట్ కావడం, ఇక ఇదంతా అన్నిటి కూడా సంచలనాత్మకమైనటువంటి చర్య దిశగా ఈ యొక్క కేసు పోయింది. కానీ ఇక్కడ ఎన్నో అనుమానాల మధ్య బండి సాయి భగీరథ్ కేసు అయితే నడుస్తూ ఉన్నది. అయితే ఒకవైపు ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కావచ్చు, తర్వాత ఇమీడియట్గా బండి సాయి భగీరథ్ తండ్రిగా ఉన్నటువంటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకోవడం, తర్వాత దాదాపు 200 ఛానళ్లకు అక్కడ పరువు నష్టం దావా కింద నోటీసులు పంపించడం, తర్వాత మరి ఇవన్నీ కూడా అంటే నా పేరు ఎలా పాడతారు అనే కోణంలో కూడా కొంతమంది అయితే నా పేరు ఎలా పాడతారు, మరి కేటీఆర్ స్వయంగా స్పందిస్తూ నా తండ్రి పేరు చంద్రశేఖరరావు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు, నా పేరు కల్వకుంట్ల తారక రామారావు, నా కుమారుని పేరు కల్వకుంట్ల హిమాంశురావు అంటూ కూడా నేను చెప్తా ఉన్నాను. మరి నీ కొడుకు ఎవరు, మరి భగీరథ్ తండ్రి ఎవడు, అసలు మీరు కనీసం చెప్పే ప్రయత్నం చేస్తారా, ధైర్యం ఉన్నదా మీకు అంటూ కూడా కేటీఆర్ బలంగా బండి సంజయ్ను వాదించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అయితే మొత్తానికి కూడా ఇక్కడ బండి సాయి భగీరథ్ విషయంలో ట్విస్ట్ల మీద ట్విస్టులు, మరి ఫ్రెండ్స్ ఏం చెప్తా ఉన్నారు, అరణ్య ఫామ్ హౌస్ సీన్ రీకన్స్ట్రక్షన్స్లో ఏం బయటపడింది, మరి అప్పా జంక్షన్ వద్ద ఉన్నటువంటి బిల్డింగ్లో 2 రోజులు 3 రోజుల పాటు అంటే ఇవన్నీ కోణంలో, తర్వాత ఈ యొక్క యూట్యూబ్ ఛానళ్ళపై నోటీసులు పంపించడం, ఇదంతా కూడా జరుగుతున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. అయితే పూర్తి స్థాయిలో మరి సామాన్యునికి జరిగేటువంటి న్యాయమే బండి సాయి భగీరథ్ విషయంలో కూడా పోలీసులు అదే న్యాయం తీసుకుంటారా, లేకపోతే కొంత పవర్ తర్వాత పొలిటీషియన్ కుమారుడు కాబట్టి ఏమన్నా కేసు తప్పుదోవ పట్టించే అవకాశాలు ఉన్నాయంటూ కూడా కొంత సామాజిక నేతలు కావచ్చు, కొంత తెలంగాణ వాదులు కావచ్చు మాట్లాడుతూ ఉన్నారు. అయితే పూర్తి స్థాయిలో మరి బండి సాయి భగీరథ్ విషయంలో ఎలాంటి పరిస్థితి ఉండబోతా ఉన్నది, ఈరోజు సాయంత్రం వరకు ఉన్న సమయం ఉన్నా కూడా ఈరోజు ఉదయమే ఎందుకు పంపాల్సినటువంటి పరిస్థితి వచ్చిందనేది కూడా తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది.